అంటే ఎప్పటికప్పుడు సిబిఐ డైరెక్టర్‌కి నివేదిక సబ్మిట్ చేయాలి. హ్మ్. అలాగా ఇప్పుడు మొన్న ఒక 2 వారాల క్రితం ఒక నివేదిక సబ్మిట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక నివేదిక నిన్న సబ్మిట్ చేశారు. అంటే ఎప్పటికప్పుడు అప్పుడు వరకు ఏం జరుగుతుందో సిబిఐ డైరెక్టర్‌కి చెబితే ఆయన ఈ విచారణ సరైన పద్ధతిలో వెళ్తుందా? ఇంకేమన్నా పడాలా? లేకపోతే ఎక్కడైనా డార్క్ ఏరియాస్ ఉన్నాయా? హ్మ్. బ్లైండ్ స్పాట్స్ ఎక్కడైనా ఉన్నాయా? హ్మ్. ఇవన్నీ గైడ్ చేయడానికి కోసం వీళ్ళు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లో సిబిఐ డైరెక్టర్‌కి మొత్తం సబ్మిట్ చేయాల్సుంటది. అది ఓకే సార్. నిన్న చేశారు. హ్మ్. అయితే దీని మీద చాలామంది అంటే లీక్ అవుతాయి గదా! అవును ఇట్లాంటివి. సార్. ఇప్పుడు హ్మ్. పోలీసులు చాలామంది ఉంటారు కాబట్టి మీడియాకి లీక్ చేస్తారు గదా! అలాగా ఒక లీక్ అయిన వార్త ఏమొస్తుందంటే కల్తీ నిజమే అని ఇప్పటివరకు ఓహ్! తేలిపోయింది ఆల్రెడీ. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే ఇంకా టైం తీసుకుంటున్నారు. కల్తీ మాత్రం వాస్తవమే అని ఇప్పటికే సిబిఐ ఈ సిట్టులో తేలింది అనేది ఒక వార్త బయటకొచ్చింది. అది హ్మ్. నిజమా కాదో మనకు తెలీదు గానీ, మీడియాలో మాత్రం ఇలాంటి వచ్చింది. అంటే ఇప్పటివరకు వీళ్ళు ఏమేమి చేశారంటే, ఇప్పటివరకు ఏందంటే వీళ్ళు ఈ నెయ్యిని సప్లై చేసిన ఏఆర్ డైరీ దిండిగల్ ఉంటది చెన్నైలో. ఆ ఏఆర్ డైరీ దగ్గరికి వెళ్లారు. ఏఆర్ డైరీలో అసలు వాళ్ళకి ఉన్న కెపాసిటీ ఏంటి? వాళ్ళకి అర్హత ఉందా? ఎందుకంటే టెండర్ ద్వారా వాళ్ళొచ్చారు. హ్మ్. జగన్ గవర్నమెంట్‌లో హ్మ్. టెండర్ ద్వారా వాళ్ళొచ్చారు. సో, టెండర్ ద్వారా వచ్చినప్పుడు టెండర్‌లో ఉన్న ఆ కండిషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేసే వ్యవహారాలు ఉన్నాయా? అంటే మంచి చిల్లింగ్ సెంటర్ ఉందా? క్వాలిటీ కంట్రోల్ ఉందా? వాళ్ళు పాలను ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు? సబ్బు కాంట్రాక్ట్‌లు వాళ్ళు ఎవరికిచ్చారు? హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి జిల్లాలో ఉండే వైష్ణవి డైరీకి వాళ్ళు ఇచ్చినట్టుగా తెలిసిందనమాట. ఓకే సార్. మళ్ళీ వైష్ణవ్ డైరీకి ఒక బృందం వెళ్లి వైష్ణవ్ డైరీలో పరిస్థితులు ఎట్టున్నాయి? హ్మ్. ఎందుకంటే కల్తీ అనేది ఎక్కడన్నా జరగచ్చు కదా! అవును సార్. కలెక్షన్‌లో జరగచ్చు, ప్రాసెసింగ్‌లో హ్మ్. జరగచ్చు. ఎక్కడైనా జరుగుండొచ్చు. ఒకవేళ కల్తీ జరిగిందా లేదా అనేది ఫస్ట్ నిర్ధారణ. కల్తీ జరిగితే ఎక్కడ జరిగిందది? హ్మ్. ఏఆర్ డైరీలో జరిగిందా? లేకపోతే వైష్ణవ్ డైరీలో జరిగిందా? వీ అది ఒకటి. రెండోది వీళ్ళు సర్టిఫికేట్లు ఎలా ఇస్తున్నారు? ఎస్ఎంఎస్ ల్యాబ్ అని చెన్నైలో ఉంటది. హ్మ్. వాళ్ళ దగ్గర ఏఆర్ డైరీ సర్టిఫై చేసుకొని ఈ సర్టిఫికేట్‌ని టీటీడీకి సమర్పిస్తారు. హుహు. సో, కాబట్టి ఇప్పుడు వాళ్ళు స టెస్ట్ చేసే సామర్థ్యం ఆ ల్యాబ్‌కుందా లేదా? అట్లాగే అక్కడ ఉన్న టెస్ట్ చేసే వే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా? క్వాలిఫికేషన్ ఉందా లేదా? ఇవన్నీ పరిశీలించడం అనేది ఇప్పటివరకు చేశారు. అట్లాగే తిరుమలకు సంబంధించి ఈ ట్రాన్స్‌పోర్ట్ ప్రాసెస్ ఏంటి? హ్మ్. ఈ వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్కడెక్కడ ఆగుతున్నాయి? ఎక్కడి నుంచి ఎందుకంటే మధ్యలో సర్టిఫికేట్ తీసుకున్నాక మధ్యలో మార్చొచ్చు. అవును సార్. కాబట్టి ఆ డ్రైవర్‌లని అదుపులోకి ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేశారు. హ్మ్. ఎక్కడెక్కడ చెక్ పోస్ట్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లు అంటే ఏ టైంకి వెహికల్ ఎళ్ళింది? మళ్ళీ ఏ టైంకొస్తుంది? హ్మ్. ఎట్నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇవన్నీ వాళ్ళు మొత్తం చెక్ చేసి దానికి అనుగుణంగా డ్రైవర్లతో మాట్లాడి డ్రైవర్లు విడివిడిగా వాళ్ళని విచారించి ఒక డ్రైవర్ ఇంకో డ్రైవర్ ఏమేమి చెప్తున్నాడు ఇవన్నీ క్రాస్ చెక్ చేసి హ్మ్. ఇవన్నీ చూస్తున్నారు. అట్లాగే తిరుమలలో ఒకవేళ వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు టెస్ట్ చేస్తే ఇక్కడ కూడా 3 అంచెలుగా టెస్ట్ చేస్తారని తిరుమలలో కూడా చెప్తున్నారు. హ్మ్. అయితే మరి వాళ్ళ ప్రాసెస్ ఏంటి? అసలు మొత్తం ప్రసాదంలో ఏ ఏ పదార్థాలు వాడుతున్నారు? వాటి క్వాలిటీని ఎలా నిర్ధారిస్తున్నారు? ఇవన్నీ గూడా సిట్టు చేయాలి. ఇది మనకు పైకి సింపుల్‌గా కనబడుతుంది గానీ అవును సార్. వెరీ వెరీ కాంప్లెక్స్. అవును. వెళ్ళే కొద్దీ మైక్రో లెవెల్‌లో ఇన్వెస్టిగేషన్ వెళ్ళే కొద్దీ అనేక హ్మ్. అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున సుప్రీం కోర్ట్‌కి వీళ్ళు డైరెక్ట్‌గా హ్మ్. సబ్మిట్ చేయాల్సుంటది. సుప్రీం కోర్టులో రేపు మళ్ళీ వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు గదా! ఏఆర్ అవును. డైరీలో జరిగిందంటే వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు. రెండోదేందంటే సుప్రీం కోర్ట్ గూడా మళ్ళీ దీన్ని ఈ విచారణ వీళ్ళు ఎలా ఏది నిర్ధారణకొచ్చినా కల్తీ జరిగిందని నిర్ధారణకొస్తే ఎలా వచ్చారు ఎలా అనేది జరిగింది? గూడా హ్మ్. ప్రూవ్ జేయాలి సుప్రీం కోర్ట్‌లో. సో, కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సుప్రీం కోర్ట్ ఆల్రెడీ చంద్రబాబు గాని, లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడిన దాని మీద అబ్జెక్ట్ చేసింది. హ్మ్. మీరు అసలు విచారణ లేకుండా కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేకుండా ఎలా మాట్లాడతారు? హ్మ్. ఒక్కటి ఓన్లీ నేషనల్ నేషనల్ డైరీ బోర్డు సంబంధించిన కాఫ్ అనే ఇన్‌స్టిట్యూట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రకటించారు. ఆ కాఫ్‌లో గూడా డిస్క్లైమర్ ఉంది. డిస్క్లైమర్ ఏందంటే కల్తీ పాల అక్కడ జరిగుండొచ్చు. టెక్నికల్ ప్రాసెస్‌లు జరిగుండొచ్చు. ఈ పశువులకిచ్చే దానాల ద్వారా కల్తీ జరిగుండొచ్చు. రెండోది మేము
కల్తీ జరిగిందని మేము చెప్పడం కూడా 100% వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే మా రిపోర్ట్‌లో కూడా ఫాల్స్ పాజిటివ్ కూడా కావచ్చు అనేది వాళ్ళు డిస్క్లైమర్ ఇచ్చారు. అట్లా డిస్క్లైమర్ ఇచ్చినప్పుడు మీరెందుకు వేరే దగ్గర ల్యాబ్‌లో టెస్ట్ చేయించలేదు? సెకండ్ ఒపీనియన్‌కి వెళ్తాం అవును. కదా! ఇప్పుడు అవును మనం సార్. మనుషులైనా మనం హాస్పిటల్‌కి వెళ్తాం. మనకు ఒక జబ్బు ఉందంటారు. చాలా సార్లు హాస్పిటల్‌లలో కూడా ఏం జరుగుతుంది? చాలా హాస్పిటల్‌లలో 80% టెస్ట్‌లలో పాజిటివ్ ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళకి కోటాలు ఇస్తున్నారు. ఈ రోజుకి ఇన్ని పాజిటివ్‌లు ఇవ్వాలని. సో, వాళ్ళు పాజిటివ్‌లు ఇచ్చేస్తారు. సో, అందువల్ల పేషెంట్లు కూడా ఏం చేస్తున్నారు ఈ మధ్య ఈ పాజిటివ్‌లు పట్టుకొని ఇండిపెండెంట్‌గా వేరే ల్యాబులకెళ్ళి టెస్ట్ సెకండ్ చేసుకుంటారు. ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు. తీసుకుంటున్నారు. తీసుకున్నాక గాని ఒక నిర్ణయానికి రావట్లేదు. అవును సార్. ఎందుకంటే ఈ హాస్పిటల్ వాళ్ళు అనవసరంగా అవసరం లేకపోయినా సర్జరీలు చేసేయడం, ఏవో చేసేస్తున్నారు. స్టంట్‌లేసేస్తున్నారు హార్ట్‌కి. సో, అనే ఒక భయం ఉంటది. అలాగే ఇది కూడా ఒక వాళ్ళు ఇన్ని డిస్క్లైమర్‌లు ఇచ్చారు. ఫాల్స్ పాజిటివ్ అని కూడా చెప్తున్నప్పుడు నువ్వు సెకండ్ ఒపీనియన్‌కి వెళ్ళకుండా, సెకండ్ వేరే ల్యాబ్‌లో టెస్ట్ చేయకుండా మీరెందుకు ఇప్పుడు ఆ ల్యాబు సామర్థ్యం ఏంటో తెలీదు. ఆ ల్యాబు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉందా లేదా? రెండో దగ్గరికి వెళ్ళాలి గదా! వెళ్ళకుండా దీని మీద ఎంక్వైరీ వేయకుండా ఎలా ప్రకటిస్తారు మీరు? దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు. అది మంచిది కాదని సుప్రీంకోర్టు. అందువల్ల ఇప్పుడు ఈ సిట్ అనేది చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటది. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటది. రేపు పొద్దున కోర్టులో ప్రూవ్ చేయాలి. వీళ్ళేదన్నా ఇచ్చేసి ఊరుకుండడం గాదు గదా! దానికి ఇచ్చిన దానికి వీళ్ళు సైంటిఫిక్‌గా ఎలా చేసామో చెప్పగలగాలి. సో, అందుకని సిట్ ఏందంటే తరోవుగా ఒకటి మనుషుల్ని ఇంటర్వ్యూలు చేయడము. అక్కడున్న ఏ ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, తిరుమలలో పనిచేసేవాళ్ళు కావచ్చు, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరినీ ఇంటరాగేట్ చేయడం. రెండవది వాళ్ళకున్న ఆయా వ్యక్తులకున్న సామర్థ్యాలని అంటే ల్యాబ్ రిపోర్ట్‌లో ఇచ్చేవాళ్ళు కావచ్చు, క్వాలిటీ కంట్రోలోళ్ళు కావచ్చు, చిల్లింగ్ సెంటర్‌ల పరిస్థితి కావచ్చు. ఈ వ్యక్తుల సామర్థ్యాలని, వాళ్ళ సర్టిఫికేట్‌లని పరిశీలించడం అనేది రెండవది. మూడవది ఎక్విప్‌మెంట్. ఎక్కడికక్కడ కలెక్షన్ చిల్లింగ్ సెంటర్‌లలో కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఎక్విప్‌మెంట్ అంతా కూడా పరిశీలించడం. నాలుగవది ఆహ్, ట్రాన్స్‌పోర్ట్ ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడికొస్తుంది? సర్టిఫికేట్‌ల పరిస్థితి ఏంటి? డైరెక్ట్‌గా వస్తున్నాయా? లేకపోతే ఇంకెక్కడన్నా ఆగి వస్తున్నాయా? ఇవి. ఇవన్నీ చెక్ చేయడంతో పాటు